వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇల్లంటే కేవలం 4 గోడల నిర్మాణం కాదు, అది ఒక కుటుంబం ఆత్మ గౌరవం, రేపటి మీద నమ్మకం. కానీ తెలంగాణలో వేలాది కుటుంబాలకు సొంత ఇల్లు ఇప్పటికీ అందని ద్రాక్షే. ఆ కల నిజం కావాలన్నా, అర్హులకు న్యాయం జరగాలన్నా పాలన ఫైళ్ల నుంచి క్షేత్రస్థాయికి రావాలి. అందుకే ప్రభుత్వం నేరుగా ప్రజల దగ్గరికే వచ్చింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా రంగంలోకి దిగారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. అర్హులకే ఇల్లు, అబద్ధాలకు తావులేదు, సెక్రటరియట్ నుండి కాదు, పల్లె గడుప నుంచే పాలన. ఇది ఇప్పుడు తెలంగాణ సర్కార్ నయా నినాదం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పారదర్శకత కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఇల్లు ఎవరికి రావాలి, ఎవరికి రాకూడదు అన్న నిర్ణయాలు ఏసీ గదుల్లో రాజకీయ సిఫారసుల మధ్య జరిగేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. గ్రామంలో అడుగు పెడుతూనే బట్టి విక్రమార్క సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీకు భూమి ఉందా, ఇంటి స్థలం ఉందా, ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు? ఇది కేవలం సభ కాదు, నేరుగా లబ్ధిదారుల ముఖాముఖి. అర్హుల జాబితా తెరుచుకుంటుంటే ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కన్నీటి గాథలు బయటపడుతున్నాయి. 3 సార్లు అప్లై చేశాను సార్, లిస్టులో పేరొస్తుంది కానీ ఇల్లు రావడం లేదని ఓ పేద మహిళ, పట్టా లేదని నన్ను పక్కన పెట్టారు సార్ అంటూ జనం గోడు వెళ్లబోసుకుంటుంటే డిప్యూటీ సీఎం బట్టి భరోసాను కల్పిస్తున్నారు. రాజకీయాలకి తావులేదు, నిజమైన అవసరం ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు దక్కుతాయి అని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ అసలు మార్పు పాలన విధానంలో కనిపిస్తోంది. మధ్యవర్తులు లేరు, పైరవీకారుల ఒత్తిడి లేదు. గ్రామ సభే సుప్రీం, గ్రామమే ఆధారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఇల్లు లేని నిరుపేద ఒక్కరు కూడా మిగలకూడదు అనే లక్ష్యంతో ఈ వెరిఫికేషన్ సాగుతోంది. ఇది ఎన్నికల హామీ మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ వెరిఫికేషన్లో ప్రభుత్వం కఠినంగా కూడా వ్యవహరిస్తోంది. డబుల్ ఇళ్లు ఉండి మళ్లీ దరఖాస్తు చేసినా, నకిలీ పత్రాలతో లబ్ధి పొందాలని చూసినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తోంది. పార్టీలకు అతీతంగా కేవలం పేదరికాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని సర్కార్ చెబుతోంది. ఇది కేవలం ఫోటోషూట్ కాదు, పొలాల గట్ల వెంబడి నడుస్తూ పేదల కష్టాలను కళ్లారా చూస్తూ సాగుతున్న ప్రజల పాలన. ఇందిరమ్మ ఇళ్లు కేవలం ఒక పథకం కాదు, అది వలసలను నిరోధించే ఒక ఆయుధం, పేదరికానికి చెక్ పెట్టే భరోసా. ఇన్నాళ్లు ఫైళ్లలో నలిగిన పేదల కలలు ఇప్పుడు గ్రామ సభల వేదికగా సాకారం కాబోతున్నాయి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఇళ్ల నిర్మాణానికి నాంది పడుతుంది.